జగన్ రాజకీయాలకే పనికిరాని ఒక మూర్ఖుడని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరి నారాయణ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ 100 రోజుల పాలన పూర్తయిన నేపథ్యంలో ఆదివారం సాయంత్రం నెల్లూరు 9వ డివిజన్లో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని టీడీపీ శ్రేణులతో కలిసి మంత్రి నిర్వహించారు. డివిజన్కు విచ్చేసిన మంత్రి నారాయణకు అడుగడుగునా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పూల వర్షంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో డివిజన్లోని ప్రతి ఇంటికి వెళ్లిన మంత్రి నారాయణ ఇది మంచి ప్రభుత్వం కరపత్రాలను అందజేసి వారితో ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. తమ ఇంటి వద్దకు వచ్చిన మంత్రికి ప్రజలు ఘనంగా స్వాగతం పలుకుతూ తమ సమస్యలను విన్నవించుకొని కూటమి ప్రభుత్వం వచ్చాక చేపట్టిన పనులను మెచ్చుకుంటూ మంత్రి నారాయణ పనితీరును అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ గతంలో వైసీపీ నిరంకుశ పాలనతో రాష్ట్రంలో ఖజానా ఖాళీ చేసిందని మండిపడ్డారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా వ్యూహాత్మకంగా సీఎం చంద్రబాబు నాయుడు పరిపాలన సాగిస్తున్నారని కొనియాడారు. ఈ క్రమంలో గడిచిన 100 రోజుల్లో ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాలను అమలు చేశామని చెప్పారు. ఇది మంచి ప్రభుత్వం అనే ఓ కార్యక్రమాన్ని చేపట్టి ఈ రోజు పాలన ప్రభుత్వం ఏమి చేసిందో ప్రజలకు వివరిస్తుంటే వారి ఆనందానికి హద్దులు లేకుండా పోతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. రైతులను కూడా నెగ్లెక్ట్ చేసి వాళ్ళకు కూడా అప్పపెట్టేసిపోయింది. ధాన్యానికి ఇవ్వాల్సినప్పుడు వాళ్ళకు కూడా ఇవ్వాల. అది 1674 కోట్లు దాన్ని కూడా ఈ ప్రభుత్వం రాగానే రిలీజ్ చేయడం జరిగింది. అన్నిటికంటే ఇంపార్టెంట్ స్థానిక సంస్థలు, మున్సిపాలిటీ, మనం ఉండేది మున్సిపల్ కార్పొరేషన్, అదేవిధంగా పంచాయతీలు, ఇవన్నీ స్థానిక సంస్థలు అంటారు. మన చట్టంలో, కేంద్ర చట్టంలో వాటికి ఫ్రీడమ్ ఇచ్చారు. మీ ట్యాక్సులు మీరే కలెక్ట్ చేసుకోండి. మీ ఇంటి పన్ను కావచ్చు, లేదా మీ వాటర్ ట్యాక్స్ కావచ్చు, లేదా బిల్డింగ్ అప్రూవల్ కావచ్చు, లేఅవుట్ అప్రూవల్ కావచ్చు, దాన్ని మీరే కలెక్ట్ చేసుకొని మీరే కౌన్సిల్లో మాట్లాడుకొని ఏ వార్డులో ఖర్చు పెట్టాలా, ఎక్కడ వాటర్ ఖర్చు పెట్టాలా, ఎక్కడ రోడ్లు ఖర్చు పెట్టాలా, ఎక్కడ అని చట్టం ఇచ్చింది, కేంద్ర చట్టం ఇచ్చింది. అయితే 15th ఫైనాన్స్ కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి డబ్బులు ఇస్తే దాన్ని డైవర్ట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. లాస్ట్ మార్చి నుంచి లాస్ట్ సెప్టెంబర్ వరకు సంవత్సరానికి 2 సార్లు ఇస్తారు. లాస్ట్ మార్చి నుంచి సెప్టెంబర్ దాకా 474 కోట్లు మున్సిపాలిటీకి ఇవ్వనిస్తే, పంచాయతీకి 900 కోట్లు ఇవ్వనిస్తే మొత్తం డైవర్ట్ చేశాడు. ఇష్టం ఆయన లెక్క పక్క లేదు. అది చేసినందువల్ల సెకండ్ ఇన్స్టాల్మెంట్లో మళ్ళీ ఇయర్ ఇవ్వలేదు. మా ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు వెంటనే 474 కోట్లు మున్సిపాలిటీస్కి, 900 కోట్లు పంచాయతీలకి ఇవ్వటం జరిగింది. ఇచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వం మళ్ళీ నిన్నే వచ్చింది 300 కోట్లు, మున్సిపాలిటీస్కి 300 కోట్లు వచ్చింది. అదేవిధంగా పంచాయతీలకు వచ్చినాయి. వీటిలో 75% ఖర్చు పెడితే, అంటే లాస్ట్ ఇయర్ జగన్మోహన్ రెడ్డి ఇవ్వాల్సింది ఏదైతే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇచ్చారో, కేంద్రానికి తెప్పించి ఇచ్చారో, దాంట్లో 75% ఖర్చు పెడితే మళ్ళీ ఈ మున్సిపాలిటీస్కి 500 కోట్లు వస్తాయి. ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తాం. అది పరిపాలన అంటే ఏ డిపార్ట్మెంట్కి చేయాల్సి చెప్పాలి అవి చేయాలి. అన్నీ తీసిపోయి ఒక దగ్గర వేసేసి వాళ్ళు ఇష్టం